ఇక వివరాలు చూసినట్లయితే చిత్తూరు జిల్లా సదుం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీసీవై పార్టీ నాయకులపై పోలీసులు 2 కేసులను నమోదు చేశారు. రామచంద్ర యాదవ్ సహా పార్టీ నాయకులపై 2 కేసులు, వైసీపీ నాయకులపై 2 కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బీసీవై పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 కేసుల్లోనూ ఫిర్యాదుదారులు పోలీసులే కావడం గమనార్హం. ఎస్ఐ ఒకరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఎస్ఐ ఒకరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఎస్ఐ ఒకరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఎస్ఐ ఒకరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఎస్ఐ ఒకరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా చిత్తూరు జిల్లా సదుం ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీసీవై పార్టీ నాయకులపై పోలీసులు 2 కేసులు నమోదు చేయగా రామచంద్ర యాదవ్ సహా పార్టీ నాయకులపై 2 కేసులు, అలాగే వైసీపీ నాయకులపై 2 కేసులను నమోదు చేశారు. ఇప్పటికే బీసీవై పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా 4 కేసుల్లోనూ ఫిర్యాదుదారులు పోలీసులే కావడం ఇక్కడ గమనార్హం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, నిన్న సదుములో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మొత్తం 4 ఎఫ్ఐఆర్లు ఇప్పటి వరకు నమోదు చేసినటువంటి పరిస్థితి, మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయని చెప్పి సమాచారం ఉంది. అయితే ఈ 4 ఎఫ్ఐఆర్లో 2 ఎఫ్ఐఆర్లు వచ్చేసి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, 2 ఎఫ్ఐఆర్లు వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో 307 కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రామచంద్ర యాదవ్ మీద కేసు పెట్టడం, అది నాన్ బెయిలబుల్ సెక్షన్ మీద కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీసీవైకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. రామచంద్ర యాదవ్ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలాగైనా సరే రామచంద్ర యాదవ్ ఎన్నికలకు బయట ఉండకూడదు, సో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే పోలీసులు పనిచేస్తున్నారు. ఆ కోణంలోనే ప్రస్తుతానికి నమోదైనటువంటి కేసులను కూడా వాళ్ళు పోలీసుల చేత పెట్టించారు అని చెప్పేసి బీసీవై శ్రేణులు అయితే ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో ఎఫ్ఐఆర్ గారు మనం చూసుకున్నట్లయితే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దౌర్జన్యానికి దిగారు అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ అనేటటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బోడే రామచంద్ర యాదవ్ తో పాటు దాదాపు ఇక్కడ 9 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఒక ఎఫ్ఐఆర్ లో. అలాగే మరొక ఎఫ్ఐఆర్ లో బోడే రామచంద్ర యాదవ్ తో పాటు మరికొంతమంది మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అందులో ఎస్పెషల్లీ బోడే రామచంద్ర యాదవ్ మీద అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, ఎవరైతే సదం ఎస్ఐ ఉన్నారో మారుతి ఒక ఫిర్యాదు చేశారు. సో ఈ మారుతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దాదాపు 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అందులో 307 సెక్షన్ కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇందులో బోడే రామచంద్ర యాదవ్ ని 2 కేసుల్లో కూడా ఏవన్ గా పెట్టడమే కాకుండా ఈ 2 కేసులకు సంబంధించి ఒక దాంట్లో ఈ రెండవ దాంట్లో దాదాపు 13 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయింది. అయితే మరొక 2 కేసుల్ని ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద పెట్టారు. అందులో ఎస్ఐ మారుతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైసీపీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కొంతమంది స్థానిక నాయకులు ఎవరైతే ఉంటారో చోట నాయకులు, వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఇందులో మొత్తం కూడా ఒక 5 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అందులో 301 ఒక దాంట్లో మాత్రం 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అక్కడ ఒక వాహనానికి నిప్పట్టించారు. సో దానికి వల్ల 30,000 రూపాయలు మాత్రమే వీళ్ళకి ఆస్తి నష్టం సంభవించింది అని చెప్పేసి అక్కడ ఎస్ఐ మారుతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక కేసుకు సంబంధించి ఏఎస్ఐగా ఉన్నటువంటి ఇక్కడ అదే పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తూ ఉన్నటువంటి షమీర్ భాషా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద 307 కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇందులో దాదాపు ఒక
ఇక్కడ కూడా దీంట్లో కూడా 5 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్ తో పాటు అక్కడ మాత్రం బీసీవైకి సంబంధించిన నాయకుల మీద మాత్రం దాదాపు 12-13 మంది మీద ఒక్కొక్క ఎఫ్ఐఆర్ లో కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం ఒక పక్క. మరోపక్క రామచంద్ర యాదవ్ ఎన్నికల సమయానికి బయట ఉండకూడదు, సో ఆయన అరెస్ట్ చేసి లోపల పెడితే ఎన్నికలకి అవకాశం ఉండదు అనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే పోలీసులు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో మొత్తం కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే అల్జల్ చేయడం కావచ్చు, అంతేకాకుండా రామచంద్ర యాదవ్ కు వెళ్తున్నటువంటి వాహనాల మీద దాడి చేయడం కావచ్చు, ఆయన అక్కడ వాహనాలు తగలబెట్టినటువంటి పరిస్థితి. సో అంత అరాచకం సృష్టించినప్పటికీ కూడా కేవలం ఒక ఎఫ్ఐఆర్ 5 మంది, ఒక ఎఫ్ఐఆర్ 5 మంది మీద మాత్రమే కేసులు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు కొంతమంది బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అయితే అరెస్ట్ చేశారు. అయితే వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల్ని పీలేరు ఘటనలో అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా బీసీవై పార్టీ నాయకుల మీదే దాడులు చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, రోడే రామచంద్ర యాదవ్ ని ఎన్నికల్లో ఉండకుండా చేయాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నం చేశారు అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.